జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు నిరీక్షణను కలిగించి దేవుని మాటలు నిన్ను బ్రతికించి నిన్ను రక్షించి నిత్య జీవము నొసగే జీవపు మాటలు జీవపు మాటలు. ఈరోజు సంఘానికి ఒక వాగ్దానము ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు, అది ఇస్తాను. యెషయా 58. చాలామంది దిగులుతో ఉన్నారు, నేను ఏ విధంగా ముందుకు సాగాలి, మరి ఒక సంవత్సరం వచ్చింది, మరి నా కుటుంబము పయనమేటు, నా పిల్లల భవిష్యత్ ఎటు, నా ఆరోగ్య పరిస్థితి ఎలాగు, ఆర్థిక ఇబ్బందులు ఎలాగు, నా ఆత్మీయ జీవితం ఎలాగు, ఇవన్నీ ప్రశ్నలకు ఒక్క సమాధానం, వాగ్దానము. యెషయా 58:11 సంఘానికి ఆత్మ ప్రేరణ ద్వారా ఇస్తున్నాను. యెషయా 58:11, బుక్ ఆఫ్ ఐషియా 58 చాప్టర్ 11th verse. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండదు. హల్లెలూయా, చెప్పలు కొడదాం. హల్లెలూయా. మరి ఈ వాగ్దానము మీరు భయపడుతున్న మీకు, దేవుని బిడ్డలు ఎప్పుడు భయపడదు. నీతిమంతులు అంటే దేవుని బిడ్డలు, యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారందరూ నీతిమంతులే కదా. నీతిమంతులు ఎలాగుంటారు? సింహము వలె ధైర్యంగా ఉంటారంట. హల్లెలూయా. ఎట్టి పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి వారికి శక్తి ఉన్నది, ఎందుకంటే యేసు వారిలో ఉన్నాడు. వారు ధైర్యంగా ఉంటారు. తిరిగి వారు పరలోక రాజ్యము చేరరు. దేనికి భయపడద్దు. ఈ క్రొత్త సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందామా? ఒక విల్ మేక్ రెజల్యూషన్. దేనికి నేను భయపడను, కేవలం దేవునికే భయపడతాననే తీర్మానం. దేవునికి స్తోత్రం. యు ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్, వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం లేకుండా నా జీవితంలో, మన జీవితంలో ఏది సంభవించదనే గొప్ప నమ్మకం. దేవునికి స్తోత్రం. యెహోవా నిన్ను నిత్యం నడిపిస్తాడు, ఆయన నీకు మంచి కాపరిగా ఉన్నాడు, నీ ముందు ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆయన సెలవు లేకుండా నీకేది సంభవించదు. యేసు ప్రభు అన్నాడు కదా, మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనను నా సెలవు లేకుండా నేలకు రాలదు. హల్లెలూయా. దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీ ముందు ఉంటాడు, నిత్యము నిన్ను నడిపిస్తాడు. మరి క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. చాలామంది మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు, నడుము నొప్పితో బాధపడుతున్నారు. పెద్ద బాధ కదా, శరీరంలో ముళ్ళు అంటే అదేనేమో. మరి ఎటు తిరిగినా నొప్పి, బాధ. మరి అది కాకుండా మనసులో బాధ, తలలో బాధ, ఆలోచనలు బాధ, ఇవన్నీ ఉన్నా కానీ దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన బలమిచ్చే దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు. నీకు బలమిచ్చి నడిపిస్తాడు. నీకు నడవలేని పరిస్థితిలో, నీవు నీ జీవితంలో ముందడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నేను నడిపిస్తాడు. నీకు బలం ఇస్తాడు, ఆత్మీయ బలం ఇస్తాడు, శారీరకమైన బలం ఇస్తాడు, నీ ఎముకలకు కావాల్సిన సత్వ ఇస్తాడు. ఎముకలను ఆయన ఏం చేస్తాడట? బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. కొన్ని ఇబ్బందులు ఉంటుంది, ఇరుకులు ఉంటుంది, జీతం సరిపోకుండా ఎన్ని బాధలు పడుతున్నారు, ఎంతగానో మన అప్పు తీసుకుంటారు. చూడండి, క్షామము నీకు ఇంట్లో ఉన్న, కరువు నీకు కలిగిన, దేవుడు ఆ కరువును కొట్టివేస్తాడు. ధాన్యానికి ఆజ్ఞ ఇస్తాడంట. నా బిడ్డలకు కావాల్సిన ధాన్యం ఇల్లు చేరుకోవాలని ఆజ్ఞ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అటువంటి క్షామంలో ఆత్మీయ క్షామం కూడా ఉంది. నువ్వు అనుభవించిన ఆత్మీయ సంపద నీ ఇంట్లో వారికి లేదు. అట్టి క్షామాన్ని కూడా దేవుడు తొలగిస్తాడు. క్షామకాలమున ఆయన నిన్ను ఏం చేస్తాడు? తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. హల్లెలూయా. నీరు కట్టిన తోట, ఒక్కసారి ఊహించుకోండి, నీరు కట్టిన తోట ఎలాగుంటుంది? పచ్చగా ఉంటుంది. నేనైతే నా దేవుని ఆలయంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. దేవా, ఈ పచ్చదనము నాకు దయచేయమని మనం అందరం ప్రార్థన చేయాలి. ఎండిపోయిన చెట్టు చూసినప్పుడు ఎవరికి ఆనందం కలుగుతుందండి? ఓ పచ్చని చెట్టు చూసినప్పుడు, పచ్చని పైరు చూసినప్పుడు ఎంత ఆహ్లాదం, ఎంత ఆనందం కలుగుతుంది. దేవుని బిడ్డలు ఈ లోకంలో అలాగే కనబడుతున్నారు. నీరు కట్టిన తోట వలె నువ్వు ఉంటావు. మరి
ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేది. నీళ్లు చూస్తేనే ఎంత ఆనందం, ఆ ఉబుకుచున్న ఊట చూస్తే ఎంత ఆనందం ఉంటుంది. నువ్వు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండాలని నా ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి ఒక వర్తమానం ప్రభువు నన్ను సిద్ధపరిచి మీ ముందుకు తెచ్చినాడు. అది ప్రభునందు మీరు స్థిరులై ఉండండి. హల్లెలూయా. బీ ఫార్మ్ ఇన్ ద లార్డ్. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక ఊగుతున్న చెట్టును చూసినప్పుడు భయం అవుతుంది, ఇది ఎవరి మీద పడుతుందో అని. ఒక బంగ్లానే ఊగుతుంది అనుకోండి, స్థిరంగా లేదనుకోండి, భయపడుతుంది. దగ్గరున్న వాళ్ళందరూ భయపడతారు, ఇది మా మీద పడుతుందా, మేము చనిపోతామా ఈ బిల్డింగ్ కూలని. అలాంటి మరి పరిస్థితులు విశ్వాస జీవితంలో కూడా వచ్చే అవకాశాలు ఉంది. నీ విశ్వాసము సరి అయిన పునాది మీద లేకుంటే, నీ ఆత్మీయ జీవితం చక్కగా ఒక ఇంటి వల్లే కట్టబడకుంటే నువ్వు కూలిపోయే పరిస్థితులు ఉంది. కాబట్టి ఈరోజు దేవుని వర్తమానం, నువ్వు ప్రభువునందు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ఒడిదొడుకులు లేకుండా దేవుని హత్తుకొని ప్రభువులో స్థిరంగా ఉండి మరి ముందుకు సాగాలి. 2012 సంవత్సరం అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు భూకంపం వస్తుంది, అప్పుడు చాలా మట్టుకు ఇండ్లు కూలిపోతుంది. కానీ చక్కని పునాది మీద గట్టిగా కట్టబడిన మరి భవనాలు కూలకుండా ఉంటుంది. ఎందుకంటే అది చాలా చక్కగా మరి కట్టబడి అవి ఎటువంటి పరిస్థితులు కూడా కూలకుండా ఉంటుంది. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పినాడు కదా, ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన గృహం కట్టుకొనిన బుద్ధిమంతునితో సమానం. గాలి వస్తుందన్నాడు, వరదలు వస్తుందన్నాడు, తుఫాను ఏంటి కొడుతుందన్నాడు. యేసుప్రభు మరి అనలేదు మీకు గాలి కానీ తుఫాను వరదలు ఇవేవి రావని చెప్పలేదు, కానీ ఇవన్నీ మీకు సంభవిస్తుంది. అయినా ఈ గృహము కూలదు, ఎందుకంటే అది క్రీస్తు అనే బండ మీద కట్టబడేది. దేవునికి స్తోత్రం. నువ్వు ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానంతో నీ ఆత్మీయ జీవితం కానీ నీ యొక్క మరి దినదిన జీవితం కానీ కట్టుకుంటే తప్పకుండా సమస్యలు నిన్ను తాకినప్పుడు నువ్వు కూలిపోతావు. నువ్వు కూలకుండా ఉండడానికి ఈరోజు ప్రభు మనకిచ్చిన వర్తమానం, ప్రభువునందు మీరు స్థిరులై ఉండుడి. హల్లెలూయా. మనం కొన్నిసార్లు పెద్ద వర్షం పడినప్పుడు రోడ్డు మీద వెళ్ళినప్పుడు చూస్తాం కదా, పెద్ద వృక్షాలు కూడా వేళ్లతో పెకిలింపబడి ఇట్లా గోడకు ఒరిగి ఉంటుంది. కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఆ వేళ్ళన్నీ కూడా మరి భూమి నుండి వచ్చేసి ఒరిగిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టుకు త్రాణి లేక, ఆ గాలిని తట్టుకోవడానికి నా శక్తి లేకుండా ఏమైపోయింది, అది పడిపోయింది. అలాగుండొద్దు మన ఆత్మీయ జీవితం. మనము ప్రభువులో స్థిరంగా ఉండాలి. ఇది అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు చూడండి. ఫిలిపియన్స్ 4:1. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. హల్లెలూయా. దిస్ ఇస్ ద కీ వర్డ్. ఈరోజు వర్తమానం యొక్క మరి మూల వాక్యం. మరి పౌలు భక్తుడు ఏమని సంబోధిస్తున్నాడంటే, నేను అపేక్షించు నా ప్రియ, ఐ ఆల్వేస్ డిజైర్ ఫర్ యూ. మీరంటే నాకు ఇష్టము, మీరు నా ప్రియులు, మీరు నా ఆనందమై ఉన్నారు, మీరు నా కిరీటమై ఉన్నారు. పౌలు చూడండి, ఆ సంఘానికి ఎంత చక్కని సంబోధన. దేనికైనా మనం ఎక్కువ ప్రయాసపడితే దాన్ని ఎక్కువగా మనం ఏం చేస్తాము, ప్రేమిస్తాం కదా. ఇట్ బికమ్స్ వెరీ డియర్ టు అస్. నువ్వు దేనికన్నా పిల్లల కొరకు ఎక్కువ కష్టపడితే పిల్లలు నీకు చాలా ప్రియులైపోతారు. నా ప్రియులు అని అంటారు. ప్రియమైంది అంటే వెరీ డియర్, వెరీ కాస్ట్లీ. సంఘాన్ని ఆ విధంగా సంబోధిస్తున్నాడు. నా ప్రియమైన మరి నేను అపేక్షించు నా సహోదరులు, మీరు నా ఆనందమై ఉన్నారు, మీరు మరి నా కిరీటమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, మీరు నా కిరీటం, మీరు నా ఆనందమై ఉన్నారు. మీరు ఒక్క మాట మీతో చెప్తున్నాను, మీ కొరకు ఇంత ప్రయాసపడినాను కదా, అందుకే మీరు ప్రభువునందు ఏమై ఉండాలి, స్థిరులై ఉండాలి. హల్లెలూయా. ప్రభువునందు మీరు స్థిరులుగా ఉండాలి. ప్రభువునందు స్థిరులుగా ఉండమంటే దాని అర్థం ప్రభు మాటల మీద నీవు ఆశ పెట్టుకోవాలి, ప్రభువును హత్తుకోవాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, దేవుని వాక్యంలో స్థిరంగా ఉండాలి, ప్రార్థనా జీవితంలో స్థిరంగా ఉండాలి, ఇలాగూ మరి సహవాసంకు రావడంలో స్థిరంగా ఉండాలి, పరిశుద్ధత పాటించడంలో స్థిరంగా ఉండాలి, ప్రేమను మరి అనుకరించడంలో స్థిరంగా ఉండాలి, భక్తి జీవితంలో స్థిరంగా ఉండాలి. అంటే ఎక్కడైతే మీరు సంఘానికి వెళ్తారో ఆ దేవుని సేవకులు అభిషేకింపబడి ఇచ్చిన వర్తమానాలన్నీ కూడా మదిలో
మీరు దాచుకోవాలి, హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారము మీరు స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అంటే ఆదిమ సంఘంలో వారు ఇదే విధంగా స్థిరత్వాన్ని అనుకరించినట్టు మనం చూస్తున్నాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 40 నుండి నేను చదువుతున్నాను. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది సంఘమునకు చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడ తెగక ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. వీరు ప్రార్థనయందు, వాక్యమందు, మరి రొట్టె విరుచుటయందు, సహవాసమందు ఎడ తెగకున్నారంట. ఎడ తెగకున్నారు. అదే నీ బలం, అదే నీ స్థిరత్వానికి రహస్యం. చూడండి, చాలామంది సమస్య మానేస్తారు, అది స్థిరత్వం కాదు. భక్తులు ఆత్మావేశంతో అభిషేకాలు చేసినప్పుడు వారి హృదయంలో గుచ్చుకుంటుంది, నొచ్చుకుంటుంది, తప్పకుండా నొచ్చుకుంటుందండి. ఇది ఎందుకంటే 2 అంచులు గల ఖడ్గం కదా, ఇది దూసుకొని పోతుంది ఎటువంటి హృదయంలో గుండా. అప్పుడు నొప్పి కలుగుతుంది. వెంటనే గుడి మానేయడం, సహవాసానికి రాకపోవడం, మరి సంఘానికి రాకపోవడం, అది ఏమాత్రము మేలుకరం కాదు. నీకు ఎటువంటి శ్రమలు నువ్వు ఎదుర్కొన్నా, బాధలు ఎదుర్కొన్నా, ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రభువును విడిచిపెట్టకూడదు, దేవుని ఆలయాన్ని విడిచిపెట్టకూడదు, భక్తుల మరి సహవాసాన్ని నీవు వదిలిపెట్టకూడదు. ఆనాడు ఆదిమ సంఘంలో వారు అపోస్తలుల బోధయందు, అంటే దేవుని వాక్యమందు, ప్రార్థనయందు, రొట్టె విరుచుటయందు. రొట్టె విరడం అంటే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములను మనం ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకున్నాం. నా కొరకు పునరుద్ధానుడుగా మరి ప్రభు పరలోకానికి ఆరోహణుడైనాడు, నా కొరకే తిరిగి రానున్నాడని ఆ గొప్ప మూల సిద్ధాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే రొట్టె విరుస్తున్నావు. మరి ఇది నీవు తప్పకుండా పాటించేదని, ఇలాగుంటే నీ యొక్క విశ్వాస జీవితం స్థిరంగా ఉంటుందని మరి వాక్యం మనకు బోధిస్తుంది. కీర్తనకారుడు పాత నిబంధనలో కూడా ఈ స్థిరత్వం గురించి చాలా ఉంది. దావీదు భక్తుడు అంటాడు, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఎన్ని బాధలు నాకున్నాయి, ఎన్ని బాధలు నాకుంది, కానీ నా హృదయం ఎలాగుంది? నిబ్బరంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రొత్త సంవత్సరంలో నీవు క్రొత్త సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నది. కొత్త సంవత్సరం అంతా హాయిగా గడిచిపోతుందని అనుకోకు. యూ మే హ్యావ్ టు ఎన్కౌంటర్ న్యూ ఛాలెంజెస్. కొత్త కొత్త సవాళ్ళను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ నీవు దేవునిలో స్థిరంగా ఉంటే నీ హృదయం ఎలా ఉంటుంది? నిబ్బరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా హృదయం నిబ్బరంగా ఉంది. నా హృదయము మరి దేవుని యందు ఆనంది, నేను పాడుతున్నాను, నేను స్తుతిగానము చేస్తున్నాను. 108వ కీర్తన 1వ వచనంలో కూడా ఇదే మాట ఉంది. నా హృదయము, దేవా నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదాం. నా ఆత్మ పాడుచు గానము చేసేది. నువ్వు పాడాలి, నువ్వు పాడాలి. దేవుని గురించిన పాటలు నీ నోటికి రావాలి. శ్రమల్లో కూడా పాడాలి, బాధలో ఇబ్బందులు కూడా పాడాలి. వాక్యంలో ఒక మాట ఉంది, బీ హ్యాపీ ఆల్వేస్. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ముఖం మాడవడము అది నీ హృదయంలో ఉన్న పాపాన్ని వ్యక్తం చేస్తుంది. దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరైనా నిన్ను కించపరిచినా సంతోషమే, ఎవరైనా 2 దెబ్బలు కొట్టినా నీకు సంతోషమే. నీవు పరిస్థితులు ప్రభావం. పౌలు భక్తుడు అంటాడు కదా, నా హృదయం స్థిరంగా ఉంది. ప్రియులైన బిడ్డలారా, మీరు స్థిరంగా ఉండాలి ప్రభువులో. సంఖ్యలలో ఉన్న పౌలు అంటాడు, ప్రభువు నందు మీరేం చేయాలి? ఆనందించాలి, ఆనందించాలి. మరల చెప్పుదును, మీరు ఆనందించాలి, మీరు ఆనందించాలి. యేసు ప్రభు బిడ్డలు ఈ లోకంలో అలాగే ఉంటారు. వారిలో ఉన్న ఆనందాన్ని అపహరించడానికి ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులకు కూడా వీలు కాదు. దే ఆర్ హ్యాపీ ఆల్వేస్. అంతే. వారి హృదయంలో ఉన్న సంతోషం దైవ సన్నిధిని ఏది కూడా మరి దొంగిలించలేదని మనకు అర్థమవుతుంది. మరి ఒక్క మాట చూడండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17. మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. హల్లెలూయా. బా, ఈ లోకంలో శ్రమలు నువ్వు ఎదుర్కొన్నప్పుడు నిన్ను బలపరిచేది ఒక శుభ నిరీక్షణ ఉన్నదని, గొప్ప ఆదరణ నీకున్నదని. ఎందుకంటే క్రీస్తు మనల్ని ఆ విధంగా
ప్రేమించి కృపచేత మనల్ని బలపరుస్తున్నాడని, అందుకే మనకి ఇట్టి ఆదరణ మన హృదయాలకు లభిస్తుంది. మనము సత్కార్యం చేయడానికి వెనుకాడడం లేదు. సమస్యలు ఎన్నున్నా మనకు పరిష్కారం ప్రభువులో ఉన్నదనే ధైర్యము, అందుకే దేవుని వాక్యములో మనం నిలకడగా ఉన్నాము. ఆ ఆదరణ మనకు కలుగుతూ ఉన్నది. ఇట్టి ఆదరణ ద్వారా మనము మన ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క సమస్యకే మనము బాధపడి కృంగిపోయి ఇంకా దేవుడు నాకు వద్దని వదిలిపెట్టడం కాదు కదా. ఒక తుమ్ము రాగానే ముక్కు ఊడడం లేదు కదా. తుమ్ముతే ఊడిపోయిన ముక్కు అది నిజమైన ముక్కు కాదు, అది రబ్బర్ ముక్కు అనమాట. అది ఊడిపోయింది అంటే సమస్య రాగానే నీకు మరి ఇక యేసుప్రభు వద్దు, మరి దేవుని మార్గం వద్దంటే ఇక అంతే అర్థం అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా గట్టిగా దృఢంగా ప్రభు కొరకు నిలబడడానికి ఉన్న శక్తి నీవు పొందుకోవాలి. అంటే విశ్వాసి యొక్క భక్తి జీవితము పరిస్థితుల ప్రభావం మీద లేదు. నన్ను అడిగితే శ్రమలు ఎన్ని ఉన్నా అంతగా దేవుడు శక్తిని, ఆనందాన్ని, ఆదరణను, మరి వాక్యం చేత పుష్టిని, బలాన్ని అనుగ్రహిస్తాడు. చాలామంది జీవితాల్లో చూసినప్పుడు కలవరం కలవరం కలవరం. క్రిస్మస్ సమయంలో అందరికీ ఆనందం కలిగిందట. ఎలిజబెత్ గర్భంలో శిశువు కూడా ఏం చేసినాడు, గంతులు వేసినంత ఆనందం. అందరికీ ఆ పరలోక సైన్య సమూహం ఆనందించి ఏమని చెప్తుంది, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టలైన వారికి అందరికీ ఆ జకర్యాకు ఆనందమే, ఎలిజబెత్కు ఆనందమే, మరియకు ఆనందమే, నా ఆత్మ నాలో ఆనందిస్తుందని ఆమె అంటుంది. సుమయోనుకు ఆనందం, అన్నా ప్రవక్తికి ఆనందం. ఒకరికి మాత్రం అస్సలు ఆనందం కలగలేదు. ఎవరికి? హేరోదుకు కలవరం కలిగిందట. హేరోదు చుట్టూన్న వారికి చాలా కలవరం కలిగిందట. హృదయంలో ద్వేషం, బాధ, ఈర్ష్య. మీకు సంగతి చెప్తున్నాను, ఈ నూతన సంవత్సరం ఎప్పుడు మీ హృదయంలో ద్వేషభావం ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. గాడ్ విల్ బ్లెస్ యూ. నిన్నప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఏ చేదు ఉండొద్దు నీ హృదయంలో, ఏ చేదు ఉండదు. చేదైనా వేరే ఏది ఉన్నా కానీ దాన్ని పెరిగి పారవేయాలి. హృదయం స్ఫటికంలా ఉండాలి. దేవా నా హృదయాన్ని కడుగు ప్రభువా. ఉదయం లేవగానే నువ్వు ఏం అడగాలి, దేవా రేషన్ కావాలి, బియ్యం కావాలి, గ్యాస్ అయిపోయింది, ఇలాంటివి వద్దు. హృదయం పొద్దున్న లేవగానే దేవా నా హృదయం నీ రక్తం చేత ఏం చేయి, పరిశుద్ధపరచు, పవిత్రమైన పాత్రగా ఈరోజు నన్ను వాడుకోమని ప్రార్థించాలి. ద్వేషం ఉండకూడదు. వస్తుంది ఆ ద్వేషమే మొలకెత్తి పెద్ద వృక్షం అయిపోతుంది. నీకున్న ఆశీర్వాదాలన్నీ నువ్వు కోల్పోతావు. చూడండి, హేరోదు ద్వేషం పెట్టుకున్నాడు. నేను యూదులకు రాజు అంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వీరు వచ్చినారు తూర్పు దేశ జ్ఞానులు అని చెప్పి ఎవడైనా కానీ చంపేయాలి, ఆ బిడ్డను చంపేయాలని ఆ దేశంలో ఉన్న 2 సంవత్సరాల కింద ఉన్న బిడ్డలందరినీ కూడా ఏం చేసినాడు, మగ శిశువులను చంపేసినాడు. ఏం సాధించినాడు? చంప చూసినవాడు, యేసును చంప చూసిన వాడు చచ్చిపోయినాడని మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తున్నాం. చంప వాళ్ళని మరి కోరిన వాడు చచ్చిపోయినాడు. నీ ద్వేషం నిన్ను పాడు చేస్తుంది, నీ అసూయ నిన్ను పాడు చేస్తుంది. డోంట్ గెట్ జెలస్. నా తల్లి ఎప్పుడు బోధించేది, బిడ్డ ఎప్పుడు నీకు అసూయ ఉండొద్దు ఇతరుల మీద. ఎంత మంచి మాటలండి. అమ్మ మాటలని మీ కొరకు సిద్ధపరిచినాను కదా, చాలా బోధించింది, కొన్నే దాంట్లో రాసినాను. అసూయ ఉండకూడదు అని చెప్పేది. నువ్వు దేవుని స్తుతించాలి. తగిన సమయం నీకు దేవుడు ఇవ్వాల్సింది ఇస్తాడు, కానీ ఒకరి మీద నువ్వు అసూయ పడొద్దు అన్నది. ద్వేషం ఉండకూడదు అన్నది. అది మనకు కీడు కలగజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఉండాలి నీ హృదయంలో. ప్రభు ఏలాలి నీ హృదయాన్ని. ఈ కొత్త సంవత్సరము పగ, ఈర్ష్య, కోపం, తాపం, అసూయ, విద్వేషాలు ఇవన్నీ తొలగించాలి. ద్వేషము మరి ప్రేమ నీ హృదయంలో లేకుంటే అది నరహత్యతో సమానం అంట. ఇఫ్ యు డోంట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్ ఇట్స్ ఈక్వల్ టు మర్డర్ అని యోహాను తన లేఖనంలో రాస్తున్నాడు. కాబట్టి నీ హృదయము నీవు పవిత్రంగా ఉన్నప్పుడే ఆ నిబ్బరత్వం నీకు కలుగుతుంది. ఓ పరిశుద్ధమైన మనసు 10 పట్టణాల కంటే బలంగా ఉంటుందట. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఏం భయపడవు అన్నమాట. ఇఫ్ యూ హర్ హార్ట్ ఈస్ క్లీన్, ఈ క్లీన్ హార్ట్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ 10 సిటీస్ అంట. దేవునికి స్తోత్రం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. నీ నిర్దోషత్వమే నీకు ఆస్తి అనుకోవాలి, నీ శక్తి అనుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే భక్తిహీనులకు ఎటువంటి ధైర్యం లేదు. భక్తిహీనులు ఎప్పుడు కూడా వారు కలవరపడుతూ ఉంటారు. మీరు యెషయా గ్రంథము 57:21 చూడండి. యెషయా 57:20-21. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు
సెలవిస్తున్నాడు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి విశ్వాసులే కానీ మరి మీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎవరైనా వచ్చి నాకు నెమ్మది లేదు, నాకు అస్సలు నెమ్మది లేదు అంటే మీరు వెంటనే అనుకోవాలి, వీరు భక్తులు గారు, వీరు భక్తిహీనులు. భక్తిహీనులకే నెమ్మది ఉండదట. భక్తులకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలజడి లేదు, కలవరము లేదు, ఆయాసము లేదు, బాధ లేదు. అందుకే కదా పౌలు అన్నాడు, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే నాకు లాభం. ఎవడో నా ప్రాణం తీస్తున్నాడని అలజడి లేదు. చనిపోతే ప్రభు దగ్గర ఉంటాను, అంతకంటే మించిన భాగ్యం ఏమున్నది? భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరు చెప్పిన మాట ఇది? నా దేవుడు చెప్పిన మాట. నా దేవుడు చెప్పిన మాట ఏంటంటే దుష్టులకు నెమ్మది ఉండదు. నెమ్మది ఉండదు. ఒకవేళ ధనమే నీకు నెమ్మదిస్తే ఈ ఆస్తిపరులకు మరి నెమ్మది ఎందుకు లేదు? ఒకవేళ పేరు ప్రతిష్టలే నెమ్మదిస్తే మరి ఇంత పేరు గడించిన వారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అంటే దేవుల్లో నువ్వు లేకుంటే నీకు స్థిరత్వము ఉండదు. కదులుచుండు సముద్రం లాగా ఉంటావట. సముద్రం ఎప్పుడైనా చూసినారా? ఇప్పుడు టీవీలో బాగా కనబడుతుంది కదా, సముద్రం పైకి పొంగి అటు ఇటు సరిహద్దులు కూడా దాటబోతుందని టీవీలో మరి వార్త చెప్తూ ఉన్నారు. అంటే నెమ్మది లేని దుష్టులకు పోల్చింది కదులుతున్న సముద్రం వంటి వారని. వారికి ఎప్పుడు నెమ్మది ఉండదు. 2020 వచ్చినా కానీ వారికి నెమ్మది లేదు. వారికి నెమ్మది లేదు. కానీ దేవుని బిడ్డలకి నెమ్మది ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండును వాని పూర్ణ శాంతి గలవానిగా నేను చేస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండును వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. ఏమున్నా ఏమి లేకున్నా దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా ఆనందము, స్థిరత్వము ప్రభువులో ఉన్నది. కీర్తనలు 1వ కీర్తన 4వ వచనం చూడండి. దుష్టులు ఏ విధంగా ఉంటారు, భక్తిహీనులు ఏ విధంగా ఉంటారు, భక్తులు ఏ విధంగా ఉంటారు. కీర్తనలు 1వ కీర్తన 1వ కీర్తన ఇక్కడ 2వ వచనం చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. అంటే నీకు స్థిరత్వం కావాలంటే దేవుని వాక్యము దివారాత్రము ధ్యానించాలి. వాక్యం నీకు అలాంటి స్థిరత్వాన్ని ఇస్తుంది. అతడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఆకు వాడక తన ఫలమిచ్చు చెట్టు వలె. భక్తుడు ఎట్టుంటాడండి? చెట్టు వలె ఉంటాడట. వేర్లు బాగా లోతుగా తన్ని కదలకుండా చక్కగా స్థిరంగా ఉండి తన కాలమందు ఏం చేస్తాడు? ఫలం ఇస్తాడు. మరి అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. భక్తులు దేవునికి దగ్గరగా ఉండేవారు, దేవుని కలిగిన వారు, వారు ఏ పని ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ముట్టిందంతా బంగారమే, పట్టిందంతా పగడమే అన్నట్టు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. వారు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం, ప్రతి పనిలో 100కు విజయం. హల్లెలూయా. అతడు చేయనదంతయు సఫలము. హల్లెలూయా. అతడు చేయనదంతయు సఫలము. దుష్టుడు ఎలాగ ఉంటాడు? దుష్టుడు అలాగున ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడు. భక్తుడు ఎట్టుంటాడు? చెట్టు వలె. భక్తిహీనుడు దుష్టుడు ఎట్టుంటాడు? పొట్టు వలె, చెట్టు వలె. బాగా చెప్పినారు. చెప్పిన మాట వినాలి కదా. దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానిస్తూ నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. చెట్టు వలె ఉండే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. పొట్టులాగా ఎంతమంది ఉంటారు? పొట్టులాగా ఎవరికి ఉండడానికి ఇష్టం లేదు. ఎందుకంటే గాలి రాగానే పొట్టు ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటి? ప్రభువునందు మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఉండకూడదు. జీవపు మాటలు, సజీవపు మాటలు. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం
సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరియన్ గారు. ఇంతవరకు మీరు జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52 by E by 3, Ramnagar, Hyderabad 5,20,000. Phone number 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను. మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు, మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు GN గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర, రామ్నగర్లో సిస్టర్ జాయ్ చెరియన్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనలు 8:1. ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జాయ్ చెరియన్ గారు దేవుని 1000 నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, రామ్నగర్ ఆలయంలో. అందరికీ ఆహ్వానం. దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మను దీవించుగాక. నిరాశలే